ఫస్ట్ సినిమానే బాహుబలి చేస్తా అంటే ఎట్లా సార్, బడ్జెట్ ఎవడిస్తాడు? అలానే స్టార్ట్అప్ లో కూడా ఫండింగ్ వస్తే అయిపోతుంది సార్, నాకు అన్నీ అయిపోతాయి అంటాడు. ఫండింగ్ వస్తే కాదు, ఫస్ట్ నువ్వు చిన్నగా స్టార్ట్ చేయాలి. నీకు ఆ పేషెన్స్ ఉందా? రెండోది, నీకు ఆ సెక్టర్ లో ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పోజర్ ఉందా? ఆ ఎక్స్పోజర్ తెచ్చుకోవడానికి నువ్వేం చేసినావు? ఒకరి కింద పనిచేయడం కాదు, ఒకరితో పనిచేయడం చాలా ఇంపార్టెంట్. లాజిక్ అక్కడ ఏమైతుంది అంటే, పీపుల్ ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ దోస్ పాయింట్స్. అక్కడ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. 18 years 19 years వ్యక్తి జెప్టో స్టార్ట్ చేశాడు నాన్న అని చెప్పి వీడు ఇట్లా మాట్లాడతాడు, కానీ వాళ్ళ నాన్న దగ్గర ఆల్రెడీ 1000 కోట్లు ఉన్నాయనే విషయం వీనికి తెలియదు. రితేష్ అగర్వాల్ ఉన్నాడు తెలుసా, వాడు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేయండు. బాస్ జనరల్ ఈక్వేషన్ రాయకు, ఎక్సెప్షన్స్ ని పెట్టి. స్టార్ట్అప్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ రియాలిటీ చెక్ చేసుకోవాలి. ఆ రియాలిటీ చెక్ ఏంటి? అసలు ఆ సెక్టర్ కి, ఆ ప్రోడక్ట్ కి నువ్వు కరెక్ట్ పర్సనా?